హలో హాయ్ అండి ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఐరన్ అనమాట. ప్రతి ఒక్కరికి కూడా ఐరన్ లోపించడం, రక్తహీనత వల్ల, రక్తహీనతకి ఇంకో పేరుంది అనీమియా, ఈ ఏర్పడుతుంది కదా. ప్రతి ఒక్క లేడీయే కానీ జెంట్సే కానీ ఎవరైనా సరే రక్తహీనత వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. దానివల్ల ఏంటంటే ఎర్ర రక్త కణాల సంఖ్య లేదా రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణం తగ్గిపోతుందన్నమాట. దాని లోపం వల్ల మనకి ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే అలసట, బలహీనత, ఊపిరి ఆడకపోవడం. అంటే మనకి హిమోగ్లోబిన్ ఏం చేస్తుందంటే, తగినంత హిమోగ్లోబిన్ లేనప్పుడు మన రక్తం ఏం చేస్తుందంటే శరీరం అంతటా ప్రవహించాలి అంటే ఆక్సిజన్ని తీసుకెళ్తుంది అనమాట మన రక్తం. అలాంటప్పుడు మనకి కొంచెం ఊపిరి ఆడకపోవడం ఇలా జరుగుతుంది అనమాట. సామర్థ్యం అంటే మన ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి, మైకం రావడం లేదా తల తిరిగినట్లు అనిపిస్తుంది అనమాట, ఛాతిలో నొప్పి అనిపిస్తుంది, వేగవంతమైన హృదయ స్పందన అంటే మన హార్ట్ బీట్ అనేది పెరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చల్లగా ఉండడం, అంటే చల్లగా చేతులు కాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వణుకు వస్తుంది అనమాట. ప్రతి చిన్న దానికి కూడా ఫ్యాన్ వేయగానే లేకపోతే కొంచెం గాలి ఎక్కువగా వీచినప్పుడు కానీ అలాంటి సందర్భాల్లో మనకి వణుకు వచ్చేస్తుంది అనమాట మనకు తెలియకుండానే. కాబట్టి మన దగ్గర ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఆ ప్రోడక్ట్ ఏంటంటే మనకి ప్యూర్ ఆర్గానిక్ అనమాట, ప్లాంట్ బేస్డ్గా తయారు చేసిన ప్రోడక్ట్ అనమాట. అది మనం వితిన్ డైలీ 2 అంటే చాలా తక్కువగా ఉంది హిమోగ్లోబిన్ అనుకున్న వాళ్ళు డైలీ 2 యూజ్ చేయడము. ప్లస్ అందులో ఏంటంటే నో కెమికల్స్, ప్యూర్ ఆర్గానిక్ అనమాట. ఈ విధంగా అది మన బాడీకి ఎంత అంటే ఖచ్చితంగా అందుతుందన్నమాట. హిమోగ్లోబిన్ అనేది అందజేస్తుంది. అంటే ఇప్పుడు మనం జనరల్గా మెడిసిన్ వాడతాము, కానీ అది మనకి ఎన్ని పాయింట్స్ వస్తుందా లేదా అన్న డౌట్ ఉంటుంది. కానీ ఇదేంటంటే సప్లిమెంట్ పెద్దగా భయపడాల్సిన అవసరం లేదండి. మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, చాలా ఎక్సలెంట్ రిజల్ట్ కనిపిస్తాయి. డాక్టర్ ఏం చెప్తారండి, మనకి ఫుడ్తో పాటు మెడిసిన్తో పాటు ఖచ్చితంగా ఫుడ్ అనేది తీసుకోవాలి. ఈ ఫుడ్ తీసుకోవాలంటే మాంసకృత్తులు కానీ, మాంసం అంటే రెడ్ మీట్ కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, ప్రతి ఒక్క ఆకుకూరగాయలు, పప్పు దినుసులు అన్నీ తీసుకోమని చెప్తారు కదా. ఓన్లీ మెడిసిన్ తింటేనే రాదు కదండి. ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే ఆ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ప్లస్ మన ఫుడ్ కూడా కంటిన్యూషన్ చేస్తూ కరెక్ట్ కంటైన్గా వాటర్ తీసుకోవడము, విటమిన్ సి కూడా యాడ్ చేసుకుంటే రిజల్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఓకేనా అండి.